రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. హాయ్ అండి, రారండో ఈ వేడుక చూద్దాం ఆడియో లాంచ్లో అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం కామన్గా. అలానే నేను చలపతిరావు గారిని కూడా అదే ప్రశ్న అడగడం జరిగింది. అయితే దానికి ఆయన ఆన్సర్ ఇచ్చారు. అంటే చాలా నీచంగా, చాలా దారుణంగా చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా తక్కువ మంది విన్నారు. ఎందుకంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు, మైక్ రీసౌండ్ చేస్తుంది. దానివల్ల కొంతమందికి వినిపించలేదు, అలాగే రవికి కూడా వినిపించలేదు. అయితే నా రియాక్షన్ చూసి రవి నన్ను పక్కకు పిలిచి అడిగాడు అసలు ఏమైంది, ఆయన ఏం సమాధానం ఇచ్చారు అని. నేను చెప్తే తను కూడా విన్న తర్వాత తను కూడా చాలా హర్ట్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాడు. బట్ ఈ 2 రోజుల్లో ఒక వీడియో చాలా హల్చల్ చేసింది, చాలా వైరల్ అయిపోయింది. అదే చలపతిరావు గారు అన్న మాట మీద రవి సపోర్ట్ చేస్తున్నాడు, సూపర్ అన్నాడు అని చెప్పి. అది కరెక్ట్ కాదండి. రవికి అసలు వినిపించలేదు, అందుకే ఆ రియాక్షన్ అలా వచ్చింది. కానీ వినుంటే రవి అలా రియాక్ట్ అయ్యేవాడు కాదు. పక్కకు పిలిచిన తర్వాత తను చాలా సీరియస్గా లైక్ అయ్యో ఇలా అన్నారా అని చెప్పి తను కూడా బాధపడడం జరిగిందనమాట. ఇది నిజం.